వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉప ఎన్నికలలో గెలిచిన తీర్మార్ మల్లన్న పార్టీతో ముందుకు రాబోతా ఉన్నారు. బీసీ నినాదం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే 2023లోనే తను తెలంగాణ నిర్మాణ పార్టీని స్థాపించి బీసీలను చైతన్యవంతం చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు సమయం కొద్దిగా ఉండడం వల్ల ఏదైతే బీసీ నినాదం ఏదైతే ఉందో అది ఎవరైతే ఏంది బీసీలను గెలిపించుకుందాము, కాంగ్రెస్ పార్టీ కృషి చేద్దాము, మార్పు రావాలి అని అంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాఖలాలు కూడా తెలుసు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు రావడం, ఉప ఎన్నికల్లో గెలవడం, అదే బీసీ నినాదం అయితే ముందు తీసుకొని పోతున్న తీర్మార్ మల్లన్న. ఇప్పటికే తెలుసు పలు పార్టీల నుండి కీలక వ్యక్తులను తీసుకొని తెలంగాణ నిర్మాణ పార్టీ ఏదైతే 2023లో ఏదైతే ఉద్దేశం ఏదైతే ఉందో బీసీ నినాదం తీసుకొని వచ్చేసి ఆ నినాదం మీదకైతే ముందుకెళ్లే దాఖలాలు కనబడతా ఉన్నాయి. మొన్ననే మన కృష్ణ తాజ్ బంగ్లాలో తను మీటింగ్ ఏర్పాటు చేసేసి బీసీల కోసం నా పదవి త్యాగం చేయడానికైనా రెడీ, బీసీల కోసం ఎక్కడికైనా వెళ్తా అని తనైతే చెప్పడం అయితే జరిగింది. బీసీల కోసం బీసీ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, బీసీల కోసం రాష్ట్ర మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. బీసీ నినాదంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ లేకుంటే రాబోయే ఎలక్షన్స్లో 2029లో కీలక పాత్ర పోషించాలి, బీసీలకి రిజర్వేషన్స్ పెంచాలని కూడా తన ఒక ఉద్దేశంతోనే ఒక ఉద్యమాన్ని రేకెత్తే తరుణాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా టీఎన్పీ తెలంగాణ ఏదైతే నిర్మాణ పార్టీ ఏదైతే ఉందో దాంట్లో బీఆర్ఎస్ నుండి కావచ్చు, బీజేపీ నుండి కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా బీసీ నినాదానికైతే మొగ్గు చూపుతున్నట్టు కూడా కనబడతా ఉంది. ఆ నినాదంతోనే మరి టీఎన్పీలో కలిసి తీర్మార్ మల్లన్నతో పనిచేసే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. వాళ్ళు ఎవరెవరు అనేది కూడా మీకైతే చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. టీఎన్పీ తెలంగాణ నిర్మాణ పార్టీలో ఎవరెవరు ఉండబోతా ఉన్నారనే దాని గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీఎన్పీ ద్వారా ఎవరెవరు ఉంటారు అనే దాని గురించి అయితే ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాము. తెలంగాణ నిర్మాణ పార్టీలో ప్రధానంగా తీర్మార్ మల్లన్న ఉండే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. తన పార్టీ కీలక పాత్ర పోషించే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. తీర్మార్ మల్లన్న ఉండే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఎంపీ అయితే తనైతే ఉండడం అయితే జరిగింది. తను కూడా చాలా ఏళ్ల నుండి ఏదైతే బీసీ నినాదం కోసం, బీసీల కోసం ఏదైతే బీసీ ఉందో బీసీ నినాదం కోసం అయితే ఫైట్ చేస్తున్న వ్యక్తులలో కూడా ఆర్ కృష్ణయ్య ఉన్నారు. అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా మనం అయితే చూసుకోవచ్చు. తను కూడా ఎంపీ అయితే ఉండడం అయితే జరిగింది. మరి ఈ ఎంపీ అయినా ఏదైతే బీజేపీలో కొంతవరకు అయితే రెడ్డిల రాజ్యం నడుస్తూ ఉంది కాబట్టి రెడ్డిలో నుండి ఏదైతే బీసీ నినాదం ఏదైతే ఉందో మరి ఈటల రాజేందర్ కూడా తీర్మార్ మల్లన్నకు సపోర్ట్ చేసి టీఎన్పీలో వెళ్ళే ఛాన్స్ అయితే కూడా కనబడతా ఉంది. అదేవిధంగా బండారి ప్రకాష్ తిను బీఆర్ఎస్ కు సంబంధించిన నేత, బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ తను కూడా మరి వెళ్ళే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. మరి తీర్మార్ మల్లన్నతో కలిసి పనిచేసే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా చిరంజీవి ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా తెలుసు. తను కూడా మరి ఏదైతే బీసీ నినాదం కోసం గతంలో కూడా పనిచేసిన వ్యక్తి, తనతో కూడా చర్చిస్తా ఉన్నారు. మరి చిరంజీవి కూడా మరి టీఎన్పీలో కలిసే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ప్రధానంగా వీళ్ళ 5గురితోనైతే మరి ఈ పార్టీ అయితే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మనమైతే ఆర్ కృష్ణయ్య, తీర్మార్ మల్లన్న, ఈటల రాజేందర్, బండారి ప్రకాష్, చిరంజీవి ఈ 5గురు నేతృత్వంలో మరి టీఎన్పీ అనేది అయితే ముందుకు రాబోతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకోవచ్చు బీఆర్ఎస్ కొంత ప్రజలు నమ్మేటట్టు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొంత విఫలమైతా ఉంది. ఈ విఫలమవుతున్న నేపథ్యంలో ఒక పార్టీ వీళ్ళకి అనుకూలంగా ఇంకొక పార్టీ రావాలి, మరి ప్రజలు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ బీసీ నినాదం ఏదైతే ఉందో 43% రిజర్వేషన్స్ కావాలని కూడా తీర్మార్ మల్లన్న ఫైట్ చేస్తున్న విషయం తెలిసింది. ఆ నినాదంలో నేపథ్యంలోనైతే తనకంటూ ఒక పార్టీ కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తన యొక్క వాయిస్ రేజ్ చేయలేకపోతా ఉన్నారు. కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కట్టడి చేస్తూ ఉంది. ఆ కట్టడి చేసే విషయాలు మరి తీర్మార్ మల్లన్నకు నచ్చట్లేదు. ఆయనే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ఈ బీసీ నినాదం కానీ లేకుంటే కాంగ్రెస్ చేస్తున్న చిన్న మిస్టేక్స్ కానీ, మొన్న హైడ్రా గురించి కూడా తనైతే మాట్లాడడం అయితే జరిగింది. ఏదైతే సున్నం చెరువులో కొంతమంది బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది చేస్తున్న విషయాల గురించి గవర్నమెంట్ ప్రశ్నించిన తరహా కనబడతా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఏమనుకున్నారంటే తీర్మార్ మల్లన్న ప్రశ్నిస్తూ ఉన్నారు, తన టీవీ ఏదైతే ఉందో క్యూనిస్ వేదికగా తను ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి తనని
మన పార్టీలో చేర్చుకొని మన పార్టీలో ఉంచుకుంటే ప్రశ్నించే వాళ్ళు తక్కువైపోతారని తీర్మార్ మల్లన్న అయితే మరి కాంగ్రెస్లో చేర్పించుకోవడం అయితే జరిగింది. మరి ఆ విధంగా చేర్పించుకున్న తీర్మార్ మల్లన్నకి ఇప్పుడు తన బీసీ నినాదం ఏదైతే ఉందో దాన్నే ముందు తీసుకుపోయే దాఖలాలు కనబడుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ 5గురిని తీసుకొని మరి తీర్మార్ మల్లన్న టీఎన్పీ అనే తెలంగాణ నిర్మాణ పార్టీ, తెలంగాణ నిర్మాణం కోసం పనిచేసే పార్టీ, బీసీ కోసం పనిచేసే పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ అని కూడా తనైతే ముందుకు రాబోతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకుడు హనుమంతరావు కూడా మరి వీరైతే తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు కూడా మరి తీర్మార్ మల్లన్నకు టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తీర్మార్ మల్లన్న ఏ బీసీ సంబంధించిన సభలు పెట్టినా కానీ, ఏ బీసీ సంబంధించిన మీటింగ్లు పెట్టినా కానీ బీఆర్ఎస్ నేతలు కూడా రావడానికి గమనిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా టచ్ లోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో మధుసూదన్ చారి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు వీళ్ళు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా మరి ఏదైతే టీఎన్పీ గురించి పనిచేసే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. టీఎన్పీ తెలంగాణ నిర్మాణ పార్టీ కోసము మరి ఈ వీళ్ళని కూడా తీసుకునే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఎవరైతే బీసీల నినాదం కోసము, ఎవరైతే బీసీల కోసం పనిచేయాలనుకునే వ్యక్తులను ప్రతి ఒక్కరిని కూడా పార్టీలోకి స్వాగతిస్తామన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది వచ్చే సంవత్సరం కల్లా తీర్మార్ మల్లన్న టీఎన్పీని అయితే ముందు తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. 2023లోనే తనైతే ఢిల్లీకి అయితే ఎలక్షన్ కమిషన్కి అయితే మరి లేఖ కూడా రాశారు. తను స్వయాన కూడా వెళ్ళారు, మరి రిజిస్ట్రేషన్ చేయండి, మా పార్టీ కూడా తెలంగాణలో రాబోతా ఉంది, తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తుంది కాబట్టి తెలంగాణ నిర్మాణ పార్టీ అని కూడా పెట్టడం అయితే జరిగింది. మాకు ఒక ఎన్నికల కోడ్, ఎన్నికలలో ఏమైనా నిబంధనలు ఉంటే మాకు తెలియజేయండి, మాకు ఒక గుర్తును కూడా కేటాయించండి అన్నట్టు కూడా తీర్మార్ మల్లన్న వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీలో ఎంతో కొంత బీసీలను గెలిపించుకోవాలని తను కొంత ప్రయత్నం కాంగ్రెస్ కి చేసినప్పటికి కూడా ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ లో కూడా రెడ్డిల రాజ్యం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ లో కూడా రెడ్డిల రాజ్యం వల్ల చాలా మంది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఓన్లీ బీసీలనే కాదు, అటు ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతూ ఉందని కూడా తీర్మార్ మల్లన్న వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు ఒక పార్టీ కావాలి, తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సు కోసము ఒక పార్టీ పునరుద్ధరణ కావాలి, ఆ పార్టీ టీఎన్పీ పార్టీ అయితే అని కూడా తీర్మార్ మల్లన్న వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా 2025 సంవత్సరంలో కూడా టీఎన్పీ మొత్తం అయితే వచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ధోరణి ఉంటే, లేకుంటే ఇదే విధంగా తీర్మార్ మల్లన్నను ఒత్తిడి చేస్తే ఇప్పుడు వచ్చే గ్రామ ఎలక్షన్స్ లో కూడా తీర్మార్ మల్లన్న ఏదైతే తన యొక్క పార్టీని ముందు తీసుకుని వచ్చేసి పోటీ చేపించే దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి తెలంగాణలో ఇంకొక కొత్త పార్టీ కూడా పునరుద్ధరించడానికి నాంది పలుకుతా ఉంది. తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి మరి ఇంకొక పార్టీకి ప్రాణం పోస్తా ఉన్నారు. కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతా ఉంది తీర్మార్ మల్లన్న తెలంగాణ నిర్మాణ పార్టీ అనేది కూడా ప్రజల్లో ఏ విధంగా స్వాగతిస్తారు అనేది అయితే మనమైతే ముందు అయితే చూడబోవాలి. తీర్మార్ మల్లన్న ఈ వ్యక్తుల గురించి, ఈ వ్యక్తులతోనైతే మరి అయితే అదే ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఈటల రాజేంద్ర కావచ్చు, బండార్ ప్రకాష్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, హనుమంతరావు కావచ్చు, మధుసూదన్ చారి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వీళ్ళంతా కలిసి పార్టీని అయితే ముందు తీసుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి. మరి ఇంకో కొంతమందిని కూడా కలుపుకొని ముందుకెళ్తామన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇక కాంగ్రెస్ చేసే ప్రతిదాన్ని కూడా ప్రశ్నిస్తాం, ఇప్పటికే ప్రశ్నించిన గొంతుకే వచ్చిన తీర్మార్ మల్లన్న ఇక ప్రజల కోసం వస్తున్నాను కూడా చెప్తా ఉన్నారు.